ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని చారిత్రాత్మక ఆలయాలను ఆయన సందర్శిస్తున్నారు. 4 రోజులు ఈ యాత్రలో భాగంగా ఇవాళ 3వ రోజు మదురైలో పర్యటించనున్నారు. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇక నిన్న తమిళనాడులోని కుంభకోణంలోని శ్రీ ఆది కుంభేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం మేరకు పవన్ కళ్యాణ్ ఆది వినాయకుడిని మొదట పూజలు చేశారు. అనంతరం శ్రీ ఆది కుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవన్తో ఆయన తనయుడు అకీరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద సాయి ఉన్నారు. కుంభకోణం సందర్శనకు వెళ్లిన పవన్ కళ్యాణ్కు బీజేపీ తమిళనాడు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పూలమాలలు, శాలువాలతో బీజేపీ నాయకులు పవన్ను సత్కరించారు. తనను చూసేందుకు వచ్చిన తెలుగు విద్యార్థులకు పవన్ సెల్ఫీ ఇచ్చి ఉత్సాహపరిచారు. సనాతన ధర్మ రక్షణ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పలు ఆలయాలను సందర్శిస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3వ రోజు ఈరోజు ఆలయాల సందర్శన యాత్రని కొనసాగించబోతున్నారు. ఈ రోజుతో ఈ 3 రోజుల యాత్ర అనేది ముగుస్తుంది. షష్ఠ షణ్ముఖ ఆలయాల యాత్ర పేరుతో ఈ యాత్రను చేపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటు కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పురాతన ఆలయాలన్నింటి కూడా సందర్శిస్తున్నారు. ఈ రోజైతే మదురైలో ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి కాసేపట్లో మధుర మీనాక్షి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు. నిన్న తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కూడా ఆయన ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఇలా 3 రోజుల పాటు ఈ యాత్రలు చేయాలి. ముఖ్యంగా కేరళ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయాల సందర్శన చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. గత 2 రోజుల నుంచి కూడా యాత్ర అనేది చాలా విజయవంతంగా జరిగింది. ఇప్పుడు ఈ రోజు 3వ రోజు. ఈ రోజుతో ఈ యాత్ర అనేది ముగియబోతుంది. అయితే ఈ రోజు మధుర మీనాక్షిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడి నుంచి మంగళగిరికి రాబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. రేపటి నుంచి పరిపాలనా వ్యవహారాల్లో ఆయన చురుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు కూడా రాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ సమావేశాలు కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. తర్వాత 23వ తేదీన జనసేన పార్టీ శాసనపక్ష సమావేశం కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే యాత్రలు కూడా చేస్తున్నారు. ఈ యాత్రలో ప్రతి చోట కూడా సనాతన ధర్మానికి సంబంధించి అక్కడ లోకల్గా వెళ్ళినటువంటి మీడియాతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఖచ్చితంగా ఉండాలి, దేశ రక్షణ కోసం సనాతన ధర్మం రక్షించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ నినాదాన్ని తీసుకుంటూ యాత్రలు చేపడుతున్నారు. 3 రోజుల పాటు జరిగినటువంటి యాత్ర ఈ రోజుతో ముగియబోతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.